హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు మన ఛానల్లో నేనైతే కాకరకాయ ఉల్లికారం రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొచ్చాను. ఇలా రౌండ్ షేప్లో కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న విత్తనాలని తీసేయాలి కాకరకాయలో నుంచి. ఇట్లా తర్వాత ఒక ఉల్లిగడ్డ తీసుకొని చిన్నగా కట్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ అయితే కాకరకాయలను నీట్గా కడగాలి. ఇట్లా ఫ్రెష్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత వేడెక్కిన ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఇప్పుడు కట్ చేసిన ఉల్లిగడ్డ వేసి కలపాలి. మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత ఎల్లిపాయలు తీసుకోవాలి, ఒక 6-7. వాటిని కూడా ఫ్రై చేయాలి. తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసి కలపాలి. అదే ప్యాన్లో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సైడ్కి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మినపప్పు, శనగపప్పు, ధనియాలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మన ఇష్టము, చింతపండు ఆర్ టమాటోస్ వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, స్కిప్ చేశాను. వీటిని సైడ్కి పెట్టుకోవాలి వేయించిన తర్వాత. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసి ఈ కాకరకాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు వేయించిన మినపప్పు, శనగపప్పు, ధనియాలను ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ తీసుకొని మిక్సీకి పట్టాలి. మిక్సీకి పట్టిన తర్వాత ఆ వేయించిన కాకరకాయ ముక్కలలో ఇలా మనం తయారు చేసిన పేస్ట్ని మంచిగా అంటించాలి మొత్తం అన్ని కాకరకాయ ముక్కలకి. నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి మనం పట్టించిన మసాలాను ఇలా ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో. మంచిగా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఒక్కసారి తిని చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఒక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఫ్రై చేసిన కాకరకాయ ఉల్లికారం రెసిపీని.